మా అన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడావో మాట్లాడతా. ఏంట్రా మాట్లాడుతున్నావు? క్షమించమ్మా, అన్నయ్య గురించి వాడంత దారుణంగా కామెంట్ చేస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. రావయ్య మరిది రా, ఈ వారంలోనే మీ పెళ్లి ఫిక్స్. కోడల పిల్ల నేనప్పుడే అనుకున్నా, పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్టు ఆ గాయత్రి చేతిలో నీకు భంగపాటు తప్పదో అనుకున్నా. మామాజీ చావురుగా, అది చేస్తాను ఇది చేస్తాను పొడి చేస్తాను కరి చేస్తాను అన్నావు. ఏంటి నువ్వు చేసింది? చెక్క భజన. రేపటి నుంచి మనందరం కూర్చొని చేయాల్సిన కార్యక్రమం అదేగా. కోడల పిల్ల ఏం భయలేదు, అటక మీద ఆవకాయ జాడి ఉంది. మాతో పాటు రోజు ఆ పచ్చడి మెతుకులు తిన్నామనుకో భలే రంచుగా ఉంటది. ఏం చేస్తాం, కోడలు వస్తుంది కోట్లు తెస్తుంది అనుకున్నాం. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని. అత్తయ్య ఏం పర్వాలేదులే, గంతకు తగ్గ బొంత అని తప్పుతుందా? తలో గంజి పంచుకునే తాగుదాం. ఇలాంటి చేతగాని వెదవని కన్నందుకు. అమ్మా ఏరా, ఆ పంతులు ఎవరో వచ్చి ముహూర్తం కూడా పెడతాడని చెప్పిందిగా, మేం కూడా ఊపుకుంటూ వస్తాంలే. తప్పుతుందా మరి? కొయ్యిరా కోతలు కోటిగా అంటే మా టంగుటూరు విరియాలు తాటికాయంత అన్నా అంట. సింహాసనం ఎక్కిస్తా, పల్లకీలో కూర్చోబెడతా, నెత్తిని కిరీటం పెడతా, మహారాజులు చేస్తా అని కప్పాలు కొట్టాడు కదే నీ కొడుకు. చివరికి ఏంటిస్తుంది? బొచ్చ. బొచ్చట్టుకొస్తున్న కోడలు ఇంట్లో బొచ్చ. చెయ్యి వెళ్ళరా నాయనా వెళ్ళు, ఇంకా ఇక్కడ నిలబడిపోయావే, దాని కొంగు పట్టుకొని వెళ్ళు. ఎల్రా ఎల్లు, ముహూర్తాలు పెట్టే టయానికి అత్యంతలు వేయడానికి మేము కూడా వస్తాం. పోరా సిగ్గులేని సన్నాసి, సన్నాసి అని సన్నాసి. చూసావా గజవా, చివరికి ఏం జరుగుతుందో? ఏం చేస్తాం, ఇన్నాళ్ళు పచ్చనోట్లని ఊహించుకుంటూ పచ్చడి మెతుకులు తింటూ బతికాం. ఇక ముందు ముందు ఏం చూడాల్సి వస్తుందో. ఏం చేస్తాం? రాతే అంత మన తలరాత. రాతే రాత కోత అయితే మొగుడు మొద్దయ్యాడు అన్నట్టు ప్యాకెట్లో ఉన్నదంతా ఊడి చేశావు. ఓ ముష్టిదాన్ని కట్టుకొని నీ కొడుకు నా ఆశలన్నీ ఆరిపోయిపోతున్నాడు. అబ్బ అబ్బే, కొడుకు కొడుకే, దొందు దొందే. ఊరు ఊరివి మంగళం మీద పడ్డట్టు పతోళ్ళు ప్యాకెట్నే అంటారు. వాళ్ళు ఎంత బాధపడతారు? దేశం అయిపోతాయి. ప్యాకెట్ వచ్చిందా బాధ అంతే. అమ్మ గాయత్రి, ఆ సౌందర్యకి వెంటనే పెళ్లి ఫిక్స్ చేసి శాశ్వతంగా ఈ ఇంట్లోంచి బయటికి తరిమేయాలనే నీ ఆలోచన చాలా బాగుందమ్మా. అన్నం పెట్టి ఆదరించిన ఆ గాయత్రీదేవినే అమానుషంగా హత్య చేయించిన సౌందర్యకి ఈ పెళ్లి అనే శిక్ష సరిపోదు. నా మీద పగబట్టి నా జీవితాన్నే సర్వనాశనం చేసిన ఆ రాక్షసికి ప్రాణాలతో ఉండగానే మరణ వేదన అంటే ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చేలా చేస్తాను. ఇంతకింత బదులు తీర్చుకుంటాను. చిన్నమ్మ గారు ఎక్కడున్నారేటి? బేగ్ కిందకి రండమ్మా, పంతులు గారు వచ్చేసినారు కాదేటి? అలాగే వస్తున్నా, నువ్వు పద. ఏటోనమ్మా, కొన్నది వంకాయ కోసరంత గుమ్మడికాయ అన్నట్టు ఆ సౌందర్యమ్మకి మీ చేతుల మీదుగా పెళ్లి తాంబూలను ముచ్చట జరగడం చూస్తుంటే ఆ పిల్ల నక్కతోక తొక్కినట్టు కాదేటి? నువ్వు కాలు పద. అమ్మా, పెళ్లి కుమార్తె ఎవరు? సౌందర్య అని మాకు కావలసిన పిల్లే. మరి ఇంకేం, పెళ్లి కుమారుడెవరు? మా తమ్ముడు కొడుకు శశాంక్ అని. ఓహో, సౌందర్య శశాంకు జోడీ బాగానే కుదిరింది. కాబట్టే మీరు మంచి ముహూర్తం చూడాలి. ఓహో, బేషేడ ముహూర్తం చూస్తాను. ఇంతకీ పెళ్లి కొడుకు వాళ్ళేరి? అదిగో మాటల్లోనే వస్తున్నారు.
నమస్కారం అన్నయ్య. నీ పుణ్యమా అని నా కొడుకు ఇంటివాడు అవుతున్నాడు. ఇక నుంచి అయినా బుద్ధిగా ఉంటే అంతే చాలు. పోయి పడు. తప్పకుండా ఉంటాను పెద్దనాన్న, నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అబ్బా, బావగారు దీవెన వింటూ ఉంటే ఇప్పుడే పెళ్లి బాజాలు మోగినంత సంబరంగా ఉంది. మోగుతాయి మోగుతాయి, మోత మోగించడానికే కదా ఈ ఏర్పాట్లన్నీ. అమ్మా, పెళ్లి కుమార్తెను కూడా పిలిపిస్తే కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అలాగే బాబు, ఇలా కూర్చోండి. అదయా, నిజం చెప్పొద్దు, రాత్రి నుంచి 1కి 4 సార్లు నన్ను నేనే గిచ్చుకొని చూసుకుంటాను. ఏటి బాబు, సచ్చి దయమైపోయినారా ఏటి? నువ్వు కాదు. అదే అన్నయ్య, నా జీవితంలో ఇంత మంచి రోజు వస్తుందని నేను అనుకోలేదన్నయ్య. సౌందర్య లాంటి లక్షణమైన పిల్ల మా కోడలిగా రాబోవడం నిజంగా మా అదృష్టం బావగారు. మరి అంతే కాదేటి, అయ్యేదాకా అరిసెల పాకం, అయిన తర్వాత బూరెల పాకం అన్నట్టు పెళ్ళంటే జరిగాకే కదా అంచుడాబో పంచుడాబో తెలిసేది. పంతులు గారు, సౌందర్య నా తోడబుట్టిన చెల్లెల్లాంటిది. మంచి ముహూర్తం చూడండి. ఓ, దివ్యమైన ముహూర్తం చూస్తాను. ఇది మార్గశిర మాసం, వివాహాది శుభకార్యాలకు మంచి మాసం. ఇది దాటనీకండి. ఈ నెలలోనే మంచి ముహూర్తం చూడండి. తప్పకుండానమ్మా. అక్క, ఇంత తొందరగానా? ఏ? అది కాదక్క, ఇంత తొందరగా పెళ్ళంటే ఏర్పాట్లు చేసుకోవడం కష్టం కదా అని. ఏం పర్వాలేదు, అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. పంతులు గారు, వీలైనంత తొందరలో పెళ్లి జరిగిపోవాలి, అంతే. నాది కూడా సేమ్ ఫీలింగ్. అశ్విని, భరణి, కృత్తిక. అమ్మా, 10 రోజుల తర్వాత ఓ దివ్యమైన ముహూర్తం ఉంది. తగ్గించండి. 10 రోజులు కాదు. అయితే ఉభయుల నామ నక్షత్రాల ప్రకారం ఓ వారం తర్వాత. తగ్గించండి. వారం దాకా వద్దు. అమ్మా, ఎల్లుండి గురువారం దశమి, స్వాతి నక్షత్రం, ఉదయం 6:12 దివ్యమైన ముహూర్తం ఉంది. ఏమంటారు? ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి. అక్క, నువ్వింకేం మాట్లాడకు సౌందర్య. శశాంక్, మీ ఇద్దరికి ఎల్లుండి పొద్దున్నే గుళ్ళో పెళ్లి. శుభస్య శీఘ్రం శతాయుష్మాన్ భవ శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే మనోవాంఛా. మావయ్య గారు, మీరు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించండి. అయ్యా, ఇక నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం పంతులు గారు. బన్నీ, అమ్మా, పంతులు గారికి తాంబూలం ఇవ్వు.
చూడు నాన్న, ఈ డబ్బులు తీసుకొని పంతులు గారికి ఇవ్వు. తీసుకోండి. శుభం దీర్ఘాయుష్మాన్ భవ, విద్యా ప్రాప్తిరస్తు. అమ్మా, ఎల్లుండి ఉదయం గుళ్ళో కలుస్తాను. అలాగేనండి. వెళ్ళొస్తానండి. మంచిది. వెళ్ళొస్తానమ్మా. అమ్మయ్య అనయ్య, ఇప్పటికి నా కడుపులో గొడగొడ తగ్గిపోయినట్టు అనిపిస్తున్నానే. అమ్మో, ఎల్లుండే పెళ్ళంటే ఎన్ని పనులు చూసుకోవాలో. మీరేం కంగారు పడకండి చిన్నత్తయ్య, అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను. ఆ, శాండీ. అబ్బో, నా కోడలికి ఎంత సిగ్గు. శశాంక్, ఇంకెంత? 48 గంటలాగు. ఈ శాండీ టోటల్గా నీదే. ఫిక్స్ చేశాను కదా. ఏంటే? ఈ రోజు మా కాలేజీలో మేడం ఏమందో తెలుసా? ఏమందట? పద్మ, వెరీ గుడ్, తొందరలోనే పికప్ అయ్యావు. ఇలాగే చదివితే గ్యారంటీగా నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అంది. వెరీ గుడ్. ఇంకే వెళ్ళి చదువుకో. అబ్బా, ఇప్పుడే కదా కాలేజ్ నుంచి వచ్చాను, కాసేపు ఆగి చదువుకుంటానులే. సరే, అయితే నువ్వు ఈ బట్టలు మడత పెడుతూ ఉండు. బయట వర్షం వచ్చేలా ఉంది. నేను వెళ్ళి పైన ఆరేసిన చీరలు తీసుకొస్తాను. సరే అక్క. సూర్య, సూర్య, కొంచెం కాఫీ తీసుకురావా, తలనొప్పిగా ఉంది. ఆ దేవ్యమోహందే, అదే మీ చెల్లి. కాలేజీ నుంచి వచ్చిందా? సర్లే, వెళ్ళి కాఫీ పట్టరా సూర్య. నన్ను నన్ను దేవ్యమోహన్ దాన్ అంటావా? ఆగు బావా, నీ పని చెప్తాను. సూర్య, కాఫీ. అబ్బా, నీ చేయి పడగానే ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా? నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఏంటి సూర్య, మాట్లాడవేంటి? ఓ, ఇందాక మీ చెల్లిని
దేవ్య మొహం అన్నానని కోపమా? ఓకే, సారీ. సూర్య, ఇప్పుడు ఎంత హాయిగా ఉందో తెలుసా? పాల సముద్రం మీద విష్ణుమూర్తిలా నేను పడుకొనుంటే, లక్ష్మీదేవిలా నువ్వు ఇలా సుతిమెత్తగా నా కాళ్ళు నొక్కుతూ ఉంటే, అబ్బా స్వర్గం ఇంకెక్కడో లేదు. ఏంటి ఏం చేస్తున్నావే? పాపం బావ కాళ్ళు పట్టమంటే. అంటే ఇప్పటిదాకా నువ్వా? ఏంటి బావా ఏం తెలియనట్టు? పద్మా, సూర్య నువ్వే అనుకొని. కాదక్క, బావ ఇప్పటిదాకా నాతో అన్ని చేయించుకొని నువ్వు రాగానే ప్లేట్ మార్చేస్తున్నారు. భలేవారే, కళ్ళు మూసుకుంటే ఎవరెవరో ఎలా తెలుస్తుంది? అదిగా సూర్య, మీరింకేం చెప్పకండి. చూసావక్క బావని ఎలా బోల్తా కొట్టించాను. అక్క, బావ నువ్వే అనుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటూ. అయ్యో చాలే, రోజు రోజుకి నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది గాని ఇక వెళ్ళు. అందమైన బావా ఆవు పాలకు. వెళ్ళవే. అక్క సారీ ప్లీజ్ వదిలిపెట్టవే. బావా తుచ్. తెల్లారితే సౌందర్య పెళ్లి. గుళ్ళో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే కదా? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయమ్మా. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతోంది. ఏమిటో తలుచుకుంటే ఇంకా నమ్మసఖ్యం కాకుండా ఉంది. మొన్నటిదాకా సౌందర్య ఎవరో కూడా మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ పిల్ల పెళ్లి మన చేతుల మీదుగా జరగబోతుండడం. దీన్నే రుణానుబంధం అంటారు జానకి. ఏ జన్మలోనో మనం ఆ అమ్మాయికి రుణపడి ఉంటాం. ఏమ్మా గాయత్రి, అంతేనా? నిజం చెప్పారు మావయ్య. కొన్ని బంధాలు అనుకోకుండా వచ్చి అతుక్కుపోతుంటాయి. అదే మన సొంతం అనిపిస్తాయి. అమ్మా, అంతా మనవాళ్ళు, అందరూ బాగుండాలనుకోవటం మీ మంచితనం అమ్మా. ఇదిగో గాయత్రమ్మ గారు, ఇలాగే కబుర్లు చెప్పుకొని కూకుంటే ఇలాగే తెల్లారిపోద్ది. పెళ్లి కూతురికి పొట్టు సీర ఇస్తారన్నారు కదా? అవునవును, మర్చిపోయాను. తీసుకో. అలాగే అమ్మా, నేను బయలుదేరుతాను. అలాగే మేనేజర్ గారు. ఉంటానమ్మా. వదను కాలు. తాతయ్య, పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే జానకి నువ్వు చెప్పు. చెప్పరానమ్మా, పెళ్ళంటే ఏంటి? వేలేడంత లేవు, నీకెందుకురా? చెప్పులానమ్మా. సరే చెప్తాను విను. పెళ్ళంటే రేపు పొద్దున చూస్తావు కదా నాన్న, అప్పుడు నీకే అర్థమవుతుందిలే. పిచ్చి గ్రాండ్పా, పిచ్చి గ్రాని. ఇంత పెద్దోళ్ళు పెళ్ళంటే చెప్పలేరా? ఓయబ్బో, పెళ్ళంటే నీకు తెలుసా? ఓ తెలుసు. పెళ్ళంటే బ్యాండ్ బాజా మోగింగ్, బిర్యానీ ఈటింగ్, సినిమా డాన్సింగ్, కొత్త డ్రెస్ తొడిగింగ్.
సౌందర్య, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్టు, బలవంతంగా తాళి కట్టించుకోబోతున్నట్టు. అబ్బే అలాంటిదే లేదక్క. ఏది లేకపోతే నీ ముఖంలో నవ్వే లేదేటమ్మా. నిజంగానే నీకు ఈ పెళ్లి ఎట్టనేదా ఏంటి? ఎందుకు ఇష్టం లేదు? ఇష్టమే. ఇష్టమైనా కష్టమైనా నీకు శశాంక్కి తెల్లారితే గుళ్ళో పెళ్లి జరిగి తీరుతుంది. మరంచేత ఈ పట్టుసేర కట్టుకొని పెళ్లి కూతురులా తయారయ్యంటే ఇక మోతే మోత కాదేటి? అక్క ఏంటి? ఏం లేదు. ఇంత తొందరగా పెళ్లి చేసుకుని మీకు దూరంగా వెళ్ళిపోవాలంటే ఏ? ఇంకా ఇక్కడే ఉండి నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఏమైనా మిగిలిపోయాయా? అదేం లేదక్క. ఏటి లేకపోతే ఆ కంగారేటమ్మా? ఏడికి వెంకటేశ్వరుది పూల గోవిందుడిది అన్నట్టు నీ మాటల్లో ఆ తడబాటేటి? సౌందర్య, సూర్యోదయానికి ముందే బయలుదేరాలి. తొందరగా పడుకో.